లేచింది మహిళాలోకం, దద్దరిల్లింది మగవారి దుకాణం. ఏంరా బాబోయ్, మద్యం తాగి మగాడా, నువ్వు యమునాలో తేలిపోరా అన్నట్టుంది ఈ వార్త తీరు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం జంగాల కాలనీ. అక్కడ గంగారాం అనే మాము రోజూ గ్లాస్తోనే పూట మొదలు, బాటిల్తోనే పూట ముగింపు. ఇంట్లో ఇల్లాలిని డేంజరస్ బందూకిలాగా వాడుకుంటూ రోజూ గోల చేస్తుంటే ఈసారి భార్య అంటే గట్టి పంచిచ్చింది కదా. 2 రోజుల క్రితం నాకే దెయ్యం పట్టింది అంటూ గట్టిగా కేకలు వేసింది. ఇంటివాళ్లు పక్కవాళ్లు ఓహో దెయ్యం వచ్చిందా అనుకునేలోపే భర్త పడుకున్నారగదా అని గ్రహించింది ఆ ఇల్లాలు. అదే తడుగా భలే అవకాశమనుకుందో ఏమో. మొదట నోట్లో గుడ్డలు, కుక్కి నోరు మూస్తూనే, తర్వాత చేతుల్తో తడాతడా, కర్రతో కడకడా, ఆఖరికి ఇనుపరాడుతో గజగజా కొట్టేసింది. గంగారాం కేకలు వేస్తుంటే చుట్టుపక్కవాళ్లు అది కాస్త వినివచ్చి అయ్యో పాపం, ఈ మామూకు ఎంత కష్టం వచ్చింది అనుకుని ఆసుపత్రికి పంపించా. అక్కడ గంగారాం ఫిర్యాదు చేస్తూ ఏడుస్తూ అన్నాడు, అయ్యో సార్, నోట్లో గుడ్డలు కుక్కేసింది, చేతులు విరిచేసింది, రాడ్డుతో కొట్టేసింది, నా పక్కటెముకలు గాజు గ్లాస్లా పగిలిపోయాయి సార్ అని బోరున విలపించింది. పోలీసులు ఆ వీరమహిళ లక్ష్మీపై కేసు పెట్టేశారు. కాని పక్కవాళ్లు మాత్రం చెబుతున్నారు, అయ్యో పాపం, ఆ ఇల్లాలు మాత్రం ఎంతకాలం భరించాలి, తాగ నానా యాగ చేస్తే ఒక్కరోజు దేహ శుద్ధి చేయక తప్పలేదు అని చెవులు కొరుక్కుంటున్నారు. గంగారాం మాము తాగ బతికేస్తే ఇల్లాలు బరితెగించి చితక బాధేసింది అని మరొకరు మాట్లాడబట్టే, ఇంకా మద్యం తాగితే కడుపు లోపల బాటిల్ పెట్టి కీట్టేస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుంది. బిడ్డడు గజగజ వానికిపోతే అక్కడికెళ్లిన విలేకరులతో చెప్పబట్టే. మరి మద్యం మగాడికి మత్తు ఇస్తే ఇల్లాలి కర్రకి పటాస్ శబ్దం వచ్చిందన్నమాట. ఇక మందుబాబులు జాగ్రత్త, మందు తాగే తరువాత వాగే ముందు గెసవంటి వీడియోలు చూసి ఓ లైక్ వేసి మీ ఒళ్ళు విమానం మోతమోగకుండా చూసుకోండి ఏమంటారు. ఇక ఇలాంటి సీన్మార్ చిత్రాలు మరిన్ని చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం, గంట సింబల్ నొక్కురి నోటిఫికేషన్ కోసం. ఇక ఆ పక్కనే ఓ తెల్లగున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ మొదటనే ఉన్న థంబ్ అదే ఓకే డననేలా దర్శనమిస్తాంది కదా, ఇక దానిపైక కూడా ఓ చేసేసి క్లిక్ చేసి మరి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మన ఛానల్ గురించి ఇలాంటి సీన్మార్ చిత్రాల వార్తలను పంపేందుకు షేర్ బటన్ నొక్కండి. వారికి కూడా సందేశాన్ని, సంతోషాన్ని పంపురే. ఇక మళ్లీ మరో సీన్మార్ చిత్రంతో మీ ముందుకు వస్తా. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. 8 సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే 8 సంవత్సరం తర్వాత వచ్చారు. వస్తే డబ్బులు కావాలి అది ఇదేనని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నా. అంటే నోట్లో ఇక కొద్దిగా తీసుకున్నా, అబద్ధం ఎందుకు ఇంత తీసుకున్నా, నోట్లో గుడ్డలు పెట్టి కర్ర తీసుకొని తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తగిలి సోట్లేదు, తుక్కు కొట్టింది. చచ్చిపోతాను నేను. ఇవన్నీ పెరిగిపోయినాయి, ఇరిగిపోయినాయి, బొక్కలు 4 బొక్కలు ఇరిగిపోయినాయి. 2 పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది, పడేసి తుక్కు కొట్టింది సారు. చచ్చిపోతాను నేను. దండం పెట్ట, మీరు ఏదన్నా ఈ దెబ్బలు ఇట్లా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని దగ్గుతే నరం పెట్టేస్తుంది. ఎన్ని సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే 8 సంవత్సరం తర్వాత వచ్చాడు. వస్తే డబ్బులు కావాలి అది ఇదేనని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నా. అంటే నోట్లో ఇక కొద్దిగా తీసుకున్న, అబద్ధం తీసుకున్నా, నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తగిలి సోట్లేదు, తుక్కు కొట్టింది. చచ్చిపోతాను నేను. ఇవన్నీ పెరిగిపోయినాయి, ఇరిగిపోయినాయి, బొక్కలు 4 బొక్కలు ఇరిగిపోయినాయి. 2 పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది, పడేసి తుక్కు కొట్టింది సారు. చచ్చిపోతాను నేను. దండం పెట్ట,